వాట్ వర్సెస్ విచ్. జనరల్ గా మనం ఈ రెండింటిని టు ఆస్క్ క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేస్తాం కదా. బట్ ఎందుకు ఈ రెండు వేరువేరుగా రాశాను? వర్సెస్ అంటే ఆపోజిట్. ఎందుకు ఆపోజిట్ గా రాశాను అంటే ఈ రెండింటికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో వాట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నీ బర్త్డే అయింది, నీ బర్త్డేకి నీకు ఒక 20 గిఫ్ట్లు వచ్చాయి. ఆ 20 గిఫ్ట్స్ లో వాట్ గిఫ్ట్ డూ యూ ఓపెన్ ఫస్ట్? ఈ 20 గిఫ్ట్స్ లో అంటే అక్కడ చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. అలా చాలా ఉన్నప్పుడు వాట్ అనాలి మనము ఎప్పుడైనా. వాట్ గిఫ్ట్ డూ యూ ఓపెన్ ఫస్ట్. ఇక్కడ చూడండి, విచ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ నీకు 2 గిఫ్ట్సే వచ్చినాయి నీ బర్త్డేకి. సో అప్పుడు విచ్ గిఫ్ట్ డూ యూ ఓపెన్ ఫస్ట్ అంటే ఈ రెండిట్లో మాత్రమే విచ్ అన్నప్పుడు అక్కడ మీనింగ్ ఓన్లీ 2 అనే వస్తుంది. మనం ఎప్పుడైనా ఎవరైనా క్వశ్చన్ విచ్ అని అడిగినప్పుడు ఓన్లీ రెండిటి గురించి అడుగుతున్నారని మీనింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవ్వాలంటే, రోజ్, జాస్మిన్, సన్ఫ్లవర్, ఈ 3 ఫ్లవర్స్ ఉన్నాయి మనకి. క్వశ్చన్ ఎలా అడుగుతాం మనం? విచ్, ఇక్కడ విచ్ వస్తుందా వాట్ వస్తుందా? అండ్ ఇక్కడ రోజ్ అండ్ జాస్మిన్ రెండే ఉన్నాయి, ఇక్కడ ఏమొస్తుంది? వాట్ ఆర్ విచ్? ఇక్కడ విచ్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ రోజ్ అండ్ జాస్మిన్ రెండే ఉన్నాయి. విచ్ ఫ్లవర్ డూ యూ లైక్ అని అడగాలి. ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాట్ ఫ్లవర్ డూ యూ లైక్, ఇక్కడ ఇలా ఫార్మ్ చేయాలి. గాట్ ఇట్? ఇక్కడ ఎందుకంటే మోర్ దాన్ 2, రోజ్, జాస్మిన్, సన్ఫ్లవర్ 3 ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాట్ ఫ్లవర్ డూ యూ లైక్, ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి విచ్ ఫ్లవర్ డూ యూ లైక్, ఇలా ఫార్మ్ చేయాలి క్వశ్చన్స్.